రేపు ర్యాలీ, ఈరోజు ర్యాలీ ఉంటుంది, ర్యాలీ ఉంటుంది గుంటూరులో. వీలైతే పాల్గొంటుంది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్యాన్ని 19వ వాక్యాన్ని 1 శామ్యూయల్ 10వ అధ్యాయం 19వ వాక్యం. సమూయేలు సౌలుతో నీవు దీర్ఘదర్శిని ఉన్నతమైన స్థలములకు నాకు ముందు వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలెను. 10:19 అయినను ఈ దుర్దశలన్నిటి నుండి ఉపద్రవములన్నిటి నుండి పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని ఇప్పుడు విసర్జించి మా మీద ఒకరిని రాజుగా నియమించమని అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పున మీ కుటుంబముల చొప్పునను హాజరు కావలెను. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడింది. చాలు. బెన్యామీను అంటే అర్థం బెన్యామీను అంటే అర్థం బెన్యామీనుకి 3 పేర్లు పెడతారు, 3 అర్థాలు చెప్తారు. ఒకటి దుఃఖపుత్రుడు, ఇంకొకటి వేదన పుత్రుడు. మోషే అంటాడు కదా, ఇతడు యెహోవాకు ప్రియుడు అంటాడు. బెన్యామీను అంటే అర్థం ఫైనల్ చేశాడు మోషే, ఇతడు యెహోవాకు ప్రియుడు. దేవుడు అతనికి తోడు, యెహోవా అతనికి ప్రియుడు. బెనోని అంటారు అక్కడ బెన్యామీన్ని. ఇక్కడ గమనిస్తే నాయకుడు న్యాయాధిపతి యొక్క సమూయేలు రోజులలో జనులందరూ మాకు ఒక రాజు కావాలి. ఎవరు కావాలి? మాకు ఒక రాజు కావాలి, ఆ రాజును నియమించమని సమూయేలుని అడిగినప్పుడు సమూయేలు ఈ మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఇదిగో మీరు రాజు కావాలని నన్ను అడిగారు, కాబట్టి మీ గోత్రముల చొప్పున మీ కుటుంబముల చొప్పున మీరు ఎక్కడుండాలంట? ఎక్కడుండాలి? యెహోవా సన్నిధిలో మీరు హాజరవ్వాల. ముందు మీరు ఆయన సన్నిధిలో హాజరైతే ఆ తర్వాత దేవుడు మీకు ఒక రాజును అప్పగిస్తాడు, రాజుని ఇస్తాడు, మీ మీద నాయకునిగా నిలబెడతాడు. మీరు హాజరు కాకుండా నాయకుడు కావాలి అంటే అది జరగని పని అని సమూయేలు అక్కడ అంటాడు. సమూయేలు మాట్లాడడం గాని, సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడడం గాని జరిగిన సంభాషణకు మాటే ఈ మాట. దేవుడు ఎవరు అంటే మనిషి యొక్క దుర్దశలన్నిటినీ పోగొట్టేవాడు. అందుకే పైన అంటాడు, మీరు అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవాలన్నిటినీ పోగొట్టి ఏం చేశాడంట? ఒకప్పుడు ఉన్న ఆ దుర్దశలన్నిటినీ పోగొట్టి ఆ ఉపద్రవాలు అన్నిటినీ తొలగించి ఆయన ప్రాణం పెట్టి మిమ్మల్ని రక్షించాడు కదా. ఆ రక్షించిన మీ దేవుడు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీకు రాజుగా ఉన్న దేవుడు సరిపోనా? మనుషుడుగా మానవుని రూపంలో మరలా ఒక రాజు కావాలా? ఎందుకు మీరు ఇంతలా
ఇంతలా విసర్జిస్తున్నారు? ఇదే మాట యోబు అంటాడు కదా, 11వ అధ్యాయం 16 వాక్యంలో 11 యోబు గ్రంథం 11-16 వచనం చూడండి. యోబు అక్కడ చక్కగా నిశ్చయముగా నీవు ఏం చేస్తావంట? నీ దుర్దశను మర్చిపోతావు, దాటిపోయిన పాలు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాని జ్ఞాపకము. ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి, ఒకప్పుడు నా స్థితి ఏంటి, ఒకప్పుడు నేను ఎక్కడున్నాను, ఇప్పుడు దేవుడు నన్ను ఎక్కడ అమర్చాడు, ఎక్కడ సిద్ధపరిచాడు, ఎక్కడ కూర్చోబెట్టాడు, ఆ స్థితిని మర్చిపోతాం. ఈరోజు అంశం ఉన్నత దశ. యోబు స్పష్టంగా చెప్పకనే చెప్తున్నాడు, నిశ్చయముగా మీరు మీ దుర్దశను విడిచిపెట్టిన ఆ దశను మర్చిపోతారు. నీరు ఏ విధంగా అయితే పారి వెళ్ళిపోతుందో ఆ పారిన నీటిని జ్ఞాపకం చేసుకోరు. కారణం ఏంటో తెలుసా? కొమ్ములు వచ్చినట్టుగా మారుతారు. మీరు మీ దశను జ్ఞాపకం చేసుకొని ఉండగలిగినట్లయితే మీలో పశ్చాత్తాపం కలుగుతుంది. మీ దశను మీరు జ్ఞాపకం చేసుకోకపోతే మీకేం కలుగుతుంది? అహంభావాలు అంటూ వస్తుంది. చాలాసార్లు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుందామని వచ్చేసరికి ఇంటి దగ్గర నుండి మందిరానికి వచ్చేంత వరకు బాగానే ఉంటాం. మందిరానికి వచ్చేసరికి అహంభావాలు అడ్డొస్తాయి. అడ్డొచ్చి ప్రార్థన గంట చేద్దాం అనుకున్న మనం 5 నిమిషాలు చేస్తాం. కానీ వాక్యం సెలవిస్తుంది, నీ దుర్దశలన్నిటినీ జ్ఞాపకం. ఒకప్పుడు నీ స్థితి ఏంటి? తినటానికి కూడు లేని స్థితి, కట్టుకోవడానికి వస్త్రాలు లేని జీవితం, చేయడానికి ఉద్యోగాలు లేని జీవితం. కానీ ఇప్పుడు దేవుడిని ఎక్కడ ఉంచాడో ఆ దశను గుర్తుపెట్టుకో. మన చేతిలోని పాపమును విడిచిపెట్టాలి. మన చేతిలో ఏ పాపం ఉంటది? యాకోబు ఒక మాట అంటాడు చూడండి, 1వ అధ్యాయం 9వ వచనం. యాకోబు పత్రిక 1:9. దశ అంటే స్థితి. అయితే సందేహింపక విశ్వాసముతో సందేహించకుండా అడగాలి. సందేహించువారు చాలు, సందేహించకుండా అడగాలి. నేను ఒక మాట అంట, ఎందరో జీవితాలను ఎందరో దశలను మార్చాడండి ప్రభు. ఎందరిగో స్థితిగతులను మార్చిన దేవుడు నీ స్థితి మార్చడా? దావీదు స్థితిని మార్చాడు. ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాడు. దావీదు గొర్రెలు కాసుకోవడానికి వెళుతూ ఉంటే ఆ ప్రాంతంలో సమూయేలు వస్తున్నాడు, ప్రవక్త వస్తున్నాడు అనే విషయం తెలిసింది. తెలిసినప్పుడు వాళ్ళ నాన్న యొక్క ఫేస్ రీడింగ్ ఎట్లా ఉంటది? నాన్న, ప్రవక్త వస్తాడు కదా. సాధారణంగా ప్రవక్త ప్రాంతానికి రావాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. కొండ మీద ఉన్న ప్రవక్త కొండ దిగి ఇంటికి రావాలి అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. ఇప్పుడు యెషయా ఇంటికి ప్రవక్త వస్తున్నాడు అన్న విషయం తెలిసిన వెంటనే ఊళ్ళో వాళ్ళందరూ యెషయా ఇంటికి వచ్చారు. అందరూ గ్యాదర్ అవుతున్న వేళ దావీదు కూడా అడక్క ఉంటాడా? అడిగే ఉంటాడు. అనా ప్రవక్త వస్తున్నాడు, సమూయేలు గారు వస్తున్నారు కదా, నేను కూడా ఉండనా అని అడిగే ఉంటాడు. అప్పుడు దావీదుకి యెషయా ఏమని అంటాడు? చిన్న పిల్లోడివి, ఏంటి చిన్న పిల్లోడివి, నువ్వు ఉంటే ఏం చేస్తావులే, అన్నలు ఉన్నారుగా, నువ్వు గొర్రెలు తీసుకొని మందలు మేపడానికి పో అని ఉంటాడా లేదా? మనం కూడా చాలా విషయాల్లో నేను కూడా రానా అంటే మీరే ఉంటారు.
పిల్లలు అడిగితే నువ్వు దేనికి అంటావా లేదా? వెళ్ళిపోయాడు, మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మందను మేపుతూ ఉండగా ప్రవక్త రాని వచ్చాడు, యెషయితో మాట్లాడాడు. ఎంతమంది పిల్లలు? నాకు కొంతమంది అయ్యా వాడని. ఇప్పుడు ప్రవక్త వస్తున్నాడంటే ఎవరినో ఒకరిని అభిషేకించడానికి వస్తాడు, ఊరకేమి రాడు. కనుక ఇంట్లో పెద్దోడు ఉన్నాడు కనుక పెద్దోడిని అభిషేకిస్తాడు. నీతో పనేమి లేదు, వెళ్ళు అని పంపించేసి ఉంటాడు. మాట్లాడలేదండి దావీదు. అందుకే దావీదు వంశములో యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి వచ్చారు. ఒక్క చిన్న మచ్చ తప్ప దావీదంతటి భక్తిపరుడు బైబిల్ గ్రంథంలో ఎవరు లేరు. ఆ బెత్సబా విషయంలో చేసిన చిన్న మచ్చ, ఆ మచ్చను కూడా ఎంతో కన్నీరు విడిచాడు. దేవా, నిత్యము నేను నీ ముఖ దర్శనము చూస్తూ ఉంటే నాలో ఏ పాపము రేగవు. తప్పులు అందరూ చేస్తాం, ఒప్పుకునే కెపాసిటీ క్యాపబిలిటీ కూడా ఉండాలి కదా. చూడండి, మొదటోడి మీద పెద్దోడి మీద చేయి పెట్టాడు ప్రవక్త, అభిషేకం రాల. రెండోవాడు 3, 4, 5, 6 ఉన్న వాళ్ళందరి మీద పెట్టాడు, రాలా. యెషయే, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేదయ్యా. మరలా అడుగుదును, ఇంకెవరైనా ఉన్నారా? ఒకడు ఉన్నాడు, బుడ్డోడు పశువుడు ఒకడు ఉన్నాడు. సరే, వాడిని పిలిపి దావీదును పిలిపించారు. ఆ కిటికీలో నుండి చూస్తున్నాడండి సమూయేలు. దేవుని ఆత్మ సమూయేలును ప్రేరేపిస్తూ మాట్లాడుతుంది. నేను ఎన్నుకున్నవాడు, ఇశ్రాయేలులకు రాజు అయ్యేవాడు ఇతడే. తైలపు గుడ్డిని తీసుకొని దావీదును అభిషేకించు. సరే, ఇప్పుడు దావీదు ఏం చేసి ఉంటాడు? మందను మేపడానికి వెళ్ళాడు కదా, ఏం చేసి ఉంటాడు? ఏం చేస్తే దేవుడు దావీదును అభిషేకించాడు అంటే, దావీదు మందను జాగ్రత్తగా కాపాడాడు, కాచాడు. సింహం వచ్చి గొర్రె పిల్లను తినబోతూ ఉంటే సింహపు నోటిలో నుండి, ఎలుగుబెట్టి నోట్లో నుండి ఆ గొర్రెను విడిపించుకున్న ఓ మంచి గుణం కలిగిన వాడు దావీదు. మీరు ఇంకొక పాయింట్ కూడా మనకు చాలా సార్లు అర్థం కాదు. సున్నతి లేని ఫిలిష్తీయుడు 6 మూరల ఆజానుబాహుడైన ఈ గొల్యాతు యుద్ధం చేస్తూ రంకెలేస్తూ ఉంటే అక్కడికి యెషయి అంటాడు, పోయి నీ అన్నల క్షేమ సమాచారాన్ని కనుక్కొని రారా అంటాడు. సరే అని వెంటనే, అబ్బా ఇన్ని రోజులు గొర్రెలు కాశాను, ఈరోజు ఫ్రీడమ్ వచ్చేసింది అని అనుకోరా. ఆ గొర్రెల మంద దగ్గర ఒక కాపర్ని పెట్టి జాగ్రత్తగా, నేను ఎట్లాగైతే కాస్తానో అట్లాగే ఆ గొర్రెలను ఖాయమని చెప్పి తన అన్నల క్షేమ సమాచారం కొరకు బయలుదేరతాడండి దావీదు. ఈయన పోయేసరికి వాడు రంకెలు వేస్తూ ఉంటాడు గొల్యాతు. అక్కడే నిలబడతాడు. నిలబడి అంటాడు కదా, ఈడు ఎందుకు ఇంతలా రంకెలేస్తున్నాడు? నాకు ఒక్క అవకాశం దేవుడు ఇచ్చి ఉంటే ఈ 3 చెరువులు నీళ్లు తాగిస్తా అంటాడు. ఆ మాట వాళ్ళ అన్నల సైన్యంలో ఉన్న ఒకడు విని అన్న దగ్గరికి వెళ్ళి చెప్తాడు, రే బాబు, మీ తమ్ముడు లేడు, గుడ్డోడు, ఒక్క అవకాశం దొరికితే వాడిని 3 చెరువులు నీళ్లు తాగిస్తా అంటున్నాడు రా అనేసరికి వాళ్ళన్న పెద్దన్న దావీదుని పిలిచి రా అన్నాడు. అన్న చెప్పండి, ఎక్కడికి వచ్చావు? ఏమి లేదు, మీ క్షేమ సమాచారాన్ని కనుక్కొని రమ్మని నాన్నగారు నన్ను పంపించారు, అందుకే వచ్చా. లేదు 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 లేదు, యుద్ధం ఎలా జరుగుతుందో చూద్దామని వచ్చావు కదా నువ్వు, గొర్రెలు ఏమాయను? దావీదు అంటాడు,
నేనంత పిచ్చోడిని కాదులే, గొర్రెల దగ్గర ఒక కాపర్ని పెట్టే వచ్చాను. అంటే వాళ్ళ అన్నల దృష్టిలో దావీదు ఆ జరిగే యుద్ధం చూడడానికి కూడా పనికిరాడని విషయం అర్థమవుతుందా? ఆ జరుగుతున్న యుద్ధము చూడటానికి కూడా పనికిరాడు. అటువంటి దావీదు స్థితిని మార్చాడు కదా దేవుడు. పేతురు కూడా చూడండి, చేపలు పట్టుకునే వాడిని తీసుకొచ్చి మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను, ఇదిగో ఈ బండ మీదే నా సంఘమును కడతాను పేతురా అనలేదా? యేషోబును చూడండి, అన్నల చేత తృణీకరించబడ్డావేమో, కొంచెం ఓపిక పట్టు నీ స్థితి మారుస్తానని ఒక మంచి పరిపాలకుడుగా దేవుడు యేషోబుని ఎన్నుకోలేదా? ఇట్లా చూసుకుంటే చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మొదట వారి స్థితి అంతంత మాత్రం నుండి తదుపరి దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతాలు కలిగిన వ్యక్తులు చాలా మంది. మొదటగా చూడండి, 127 సంస్థానాలలో వీళ్ళగా ఆ యొక్క గేట్ కీపర్, గేట్ వాచ్మెన్ ఏమయ్యాడు? దేవుడు ఒక్కసారి ఆలోచన చేశాడు మొర్దెకై గురించి. ఏమయ్యాడు? రాజు దగ్గర ప్రధానమంత్రి అయ్యాడు. ఎవడు ఇతని స్థితి ఏంటి? వాచ్మెన్. కానీ ఏమయ్యాడు? మీరు గమనిస్తే ఈనాడు నీ స్థితిని కూడా నా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. నిజమైన స్నేహితుడు ఓకే దుర్దశలో నిజమైన స్నేహితుడు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంటాడంటే దుర్దశలో వాడి బుద్ధి బయలుపడుతుంది. దుర్దశలో అట్టి వాడు సహోదరుడుగా ఉంటాడు. నీ స్థితిని పరిస్థితిని మార్చే దేవుడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. నీ స్థితిని నీ కుటుంబ సభ్యులు గాని, నీ కులస్తులు గాని, నీ స్నేహితులు గాని ఎవరూ మార్చలేరు. కట్టుకున్న వాడు గాని, కన్న బిడ్డలు గాని, జన్మనిచ్చిన తల్లిదండ్రులు గాని ఎవరు నీ స్థితిని మార్చలేరు. నీ స్థితి మారాలి అంటే నీవు ప్రభు పాదాలు పట్టుకోవాలి. నీ స్థితిని మార్చగలిగిన దేవుడు ఏకైక వ్యక్తి నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభువు. ఈనాడు బలము చూసి, స్నేహితుల్ని చూసి, కుటుంబ సభ్యులను చూసి, కులమును చూసి, లోకములోని ప్రజలను చూసి ఎవరు నా స్థితిని మార్చట్లేదేంటి అని ఒకవేళ చింతిస్తున్నావేమో, దేవుని దగ్గరికి నీవు గాని వస్తే నీ స్థితి పరిపూర్ణంగా మార్చబడు. అందుకే ప్రారంభంలోనే అంటాడు, నీ దుర్దశల్లో, నీ ఉపద్రవములన్నిటిలో మీరేం చేశారట? మీ దేవుని మీరు విసర్జిస్తున్నారంట. ఎవరిని? మీ దేవుని మీరు విసర్జిస్తున్నారు. మీరు ఆయన విసర్జించకుండా స్వీకరిస్తే ఆయన మీ స్థితిని మార్చేస్తారు. రెండో మాట, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం 6:6. దేశమును బాగు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయుల
వలన ఆ. మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు ఉమ్. వారు యెహోవాకు మొరపెట్టిరి. చాలు. రెండవది హీన దశ. ఏంటంట రెండవది హీన దశ. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల చేత మిక్కిలి హీన దశకు వచ్చేసారంట. ఇశ్రాయేలీయులు వారి మీద దాడి చేసి తుడుచుకుపోయేటట్టు వారిని మలిచినప్పుడు, మార్చినప్పుడు వాళ్ళు పరిపూర్ణంగా హీన దశకు వచ్చేసారు. మీరు అదే న్యాయాధిపతులు 1 నుండి చదివితే స్పష్టంగా అక్కడ రాస్తాడు. 6వ అధ్యాయం 1వ వాక్యం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడిలో వెలుపలికి పోకుండాను రాకుండా ఎరుకో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, ఎరుకోను రాజును శూరులను ఎవరి చేతికంట? ఎరుకోను పాలించే రాజును, పరాక్రమము కలిగిన శూరులు, బలాధ్యులను, బలము కలిగిన వారిని, జ్ఞానం కలిగిన వారిని అందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి తిరగవలెను. అలాగూ పట్టుకొని ఏడో దినమున నేను ఒక మాట చెప్తా. ఆదాము నుండి అబ్రహాము వరకు ఎన్ని సంవత్సరాలు? అమ్మగారు ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. అబ్రహాము నుండి యేసుక్రీస్తు ప్రభు వరకు ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభు వరకు ఇప్పుడు ఒక దినాన్ని దేవుడు ఎట్లా కూల్చాడు? ఇప్పుడు 2000 మొత్తం ఎన్ని? ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయినాయి? ఇప్పుడు ఎన్నో రోజులు ఉన్నాం? ఇది ఏంటి? అవునా? 6 దినములు గడిచిన తర్వాత 7వ దినం ఏం చేయాలి? ఏం చేయాలి కదా? 6 దినములు దేవుడు గడిపేశాడు. 7వ దినము ఇప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. తర్వాత రాకనే వస్తాడు. మహా ఉద్రేకంతో మధ్యాకాశానికి వచ్చి ఏం చేస్తాడు? ఇప్పుడు మనం ఏ దశలో ఉన్నామంటే చివరి రోజులో ఉన్నాం. ఇది చివరి రోజు. నేడు రేపు ప్రభు రాక మానడు, తీర్పు తీర్చక మానడు. ఇది గమనించాలి. నేను ప్రతిరోజు పడకకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను. నా అంతం ఎట్లా ఉంటది ప్రభువా నాకు బయలుపరచు. నా అంతం ఎట్లా ఉంటది? హీనకరంగా ఉంటదా? ఆశీర్వాదకరంగా ఉంటదా? ఏనాడైనా ప్రార్థన చేసేవా? నా అంతం ఎట్లా ఉంటది? చేయకపోతే ఈ రోజు చేయండి. మీరు గమనించండి, గత దినాల్లో దైవజనుడు చనిపోయాడు కదా, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన భూమి మీద ఉన్నంత దానికంటే ఇప్పుడు
ఎక్కువగా దేవుడు అతన్ని ఒకని జన్మదిన వేడుక కంటే మరణ దినం ఎట్లా ఉంటది? మేలుకరంగా ఉంటుంది. ఏ చిన్న పిల్లోడిని అడిగినా ఇప్పుడు చెప్పగలడు. దేవుడు అతన్ని గణపరిచాడా లేదా? నీ అంతం ఎట్లాగుంది? ఇప్పుడు అతడు హతసాక్షి, డైరెక్ట్ గా పరలోక రాజ్యమే. ఇప్పుడు నీ అంతం ఎట్లాగుంది పరీక్షించుకో. ప్రభు చెప్పలేదా, నా నిమిత్తము మిమ్మల్ని హింసిస్తారు, ద్వేషిస్తారు, తృణీకరిస్తారు, అబద్ధ సాక్ష్యం చెప్తారు, రాళ్లతో కొట్టి చంపేస్తారు, అయినను మీరు ధైర్యము కలిగి ఉండండి. ఆయన మృతదేహం సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ లో ఉంచినప్పుడు మధ్యరాత్రి 2 గంటలకు తీసుకొచ్చాడు. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ మా అమ్మగారి శిలువ ధ్యానాలు ఉండేసరికి చిన్న మందిరానికి షిఫ్ట్ చేశారు. ఎర్లీ మార్నింగ్ లెంట్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఉదయం 9 గంటలకి మరలా పెద్ద మందిరానికి షిఫ్ట్ చేస్తే చాలా మంది దైవజనులు వచ్చారు. ఆయన ఎవరికీ తెలియదు. చాలా మంది చెప్పిన మాట పర్సనల్ గా ఆయనతో మాకు ఎక్కువ డీలింగ్స్ ఏమి లేవు, కానీ ఎంతో మంది దైవజనుల చేతుల మీదుగా ఆయన అంతిమ యాత్ర జరిగింది. దేవుడు ఎంతలా ఘనపరిచాడు. పరిశుద్ధుల చేతుల మీదుగా ఈరోజు ఆయన చనిపోతే ఎంతమంది పోరాడుతున్నారు. యావత్ క్రైస్తవ్యం కదిలొచ్చింది. అది సరిపోదా? మంచి పేరు, ఒకరి జన్మదిన వేడుక కంటే మరణ దినములు మంచి పేరు. పుట్టినప్పుడు నువ్వే లోకానికి వస్తావు, చచ్చిపోయిన తర్వాత లోకం నిన్ను ప్రచురపరుస్తుంది. వాళ్ళ మిస్సెస్ జెస్సీ సిస్టర్ గారు చెప్తున్న మాట ఏంటంటే, నేను కన్నీరు విడవట్ల, ధైర్యంగా ఉన్నాను. ఎంతమందికి వస్తుంది ఆ అదృష్టం? ఏ అదృష్టం? క్రీస్తు పేరిట హతసాక్షులు అయ్యే అదృష్టం. అందుకే ప్రతిరోజు 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 నా అంతం ఎట్లుంటది, నా అంతం ఎట్లుంటది నాకు బయలుపరచమని ప్రార్థన చేయండి. ప్రభు అంటాడు, లేఖనాలు సెలవిస్తాయి కదా, తన భక్తులకు జరగబోయేది వారి అంతమును గూర్చి ఆయన బయలుపరచక మానడు. కనుక ప్రార్థన చేయాలి, నా అంతం ఎట్లా. క్రీస్తు కొరకు పౌలు అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే సాగితే నాకు. ఒకసారి ఆలోచించి నా అంతం ఎట్లా ఉంటుంది ప్రభు, నాకు బయలుపరచు. ఆ ప్రార్థనను గాని చేస్తే నీలో పశ్చాత్తాపం కలిగి ఇంకా 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 దేవునితో గడపాలనే తపన పుట్టిస్తాడు. నీ అంతమును చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను రోజు పడకకి వెళ్లే ముందు చేసే చివరి ప్రార్థన, పగలంతా ఇది కావాలి అది కావాలి, ఇక్కడ వాక్యం అక్కడ వాక్యం, అక్కడ ప్రార్థన ఇక్కడ ప్రార్థన, సరిపోయింది. రాత్రికి పడకకి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన, నా అంతం ఎట్లా ఉంటుంది, నీకు మహిమకరంగా ఉందా, నీకు అగౌర్యాన్ని పరిచి అమర్యాదగా ప్రవర్తించేటట్టు. మీరు గమనించండి, పాత నిబంధనలో ప్రారంభంలో బాగానే ఉన్నారు, ముగింపుకు వచ్చేసరికి పడిపోయారు. క్రొత్త నిబంధనలో ప్రారంభంలో ఏదో చిన్న చిన్న స్థితిగతుల మధ్య ఉన్నారు, ముగింపు మాత్రం క్రీస్తు కొరకు వాడు చనిపోవడానికి కూడా వెనుతిరగలేదు. ఇప్పుడు నీవు క్రొత్త నిబంధన భక్తుడిగా పాత నిబంధన జీవితాన్ని చేస్తున్నావు. అడుగు, నా అంతం ఎట్లా ఉంటది? ఏ రోజైనా పరీక్షించుకున్నావా? ఆలోచించావు ఏ రోజైనా? నేను ఇంతలా పరిచయంలో ఉన్నాను కదా,
నేను నీ బిడ్డగా ఇంతలా చలామణి అవుతున్నా కదా, నా అంతం ఎట్లా ఉంటది? నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను ఎటువంటి సాక్ష్యాన్ని పొందగలుగును? కొందరు చేసే నీతియుక్తమైన యథార్థ భక్తికి మంచి పోరాటమును పోరాడి తిని అనే వాక్యం సూటిగా అయిపోతుంది. అవునా కదా? సొంత బిడ్డల్లాగా 10 మందిని చదివించాడంటే, ఉద్యోగస్తుల్ని చేసి వాళ్ళ పెళ్లిళ్ళు చేశాడంటే ఎంత కేర్ తీసుకుని ఉండాలి. ఒక స్ఫూర్తిదాయకంగా మనము మారాలి. ఎవరికైనా 10 రూపాయలు ఇవ్వటానికి ఎక్కువగా ఆలోచిస్తాం. క్రీస్తు ప్రేమను క్రియలలో చూపించాడు. ఒక నాకు తెలిసినంత వరకు నాకు అనిపించింది స్టెపెన్ 2. బైబిల్లో స్టెపెన్ కూడా స్టెపెన్ లాగే చనిపోయాడు. సరే, హీన దశ. ఇంతకాలం భక్తి జీవితాన్ని చేసి తర్వాత ముగింపు మాత్రం హీనకరంగా ఉందనుకో, బాగుంటుందా? ఒకసారి అర్థం చేసుకోండి. ప్రతిరోజు పడకకి వెళ్ళాను, నా ముగింపు ఎట్లా ఉంటుందో చూపి అయ్యా, జాగ్రత్త పడతాను. 3వ మాట, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 11:12. కాబట్టి నేను అనుకునేది ఏమనగా, వారు పడిపోయినట్లుగా తొట్టిల్లిరా అట్లా అనరాదు. వారి దోషము పుట్టించుటకై వారి తొట్టుబాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుబాటు లోకములకు ఐశ్వర్యమును, వారికి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల. ఏ దశ అంటే ఇక్కడ? క్షీణదశ. చిన్న చిన్నగా క్షీణించిపోతూ ఉంటాం. చిన్నగా ఆశీర్వాదాలకు దూరమైపోతూ ఉంటాం. ఒకేసారి రాదండి, చిన్నగా క్షీణించిపోతాం. పూర్తి వచ్చేసరికి హీనమైన దశకి వెళ్ళిపోతాం. అందుకే కీర్తన గ్రంథంలో కీర్తన కళాకారుడు అంటాడు, 106వ కీర్తన 43లో, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనలను అనుసరించి తిరుగుబాటు చేస్తూ వచ్చేది కనుక తమ దోషముల చేత వాళ్ళు హీన దశ నొందిరి అంటాడు. అనేక పర్యాయములు, ఒకసారి 2 సార్లు కాదు, అనేక పర్యాయములు చేసిన తప్పు ఆయన ఆ తప్పులన్నిటి నుండి విడిపించుకుంటూ వచ్చాడు. భలే విడిపిస్తున్నాళ్లే అనుకొని వాళ్ళు ఏమయ్యారు? చివరకు తిరుగుబాటు చేయించు వచ్చారంట. ఆ తర్వాత వాళ్ళ అంతం ఎట్లా ఉందంటే, వాళ్ళు దోషము చేత హీన దశకి వెళ్ళిపోయారు. చిన్నగా క్షీణించి తర్వాత ఎట్లా పోతామంటే హీన దశకి వెళ్ళిపోతాం. చిన్నగానే క్షీణిస్తాం. యోగ గ్రంథం 1:1లో కూడా రాయబడుతుంది అదే మాట. చాలా చిన్నగా క్షీణిస్తాం. తాను సమస్తాన్ని కోల్పోయినా దేవుని మీద నమ్మకంగానే ఉన్నాడండి యోగు. దిగజారిపోలా, అన్ని పోగొట్టుకున్నాడు. పిల్లల్ని, భార్యను, పరివాళ్లను, ఆస్తులను అన్ని పోగొట్టుకున్నాడు. కానీ దేవుని మీద ఉన్న నమ్మకాన్ని మనమైతే అన్ని పోగొట్టుకున్నప్పుడు చెప్పే మొదటి మాట, దేవుడు ఆడున్నాడు, దేవుడు ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు? క్రైస్తవ జీవితంలో ఏ క్రైస్తవుడికైతే కష్టాలు వస్తాయో వాడే నిజమైన క్రైస్తవుడు. కష్టాలు రానివాడు క్రైస్తవుడు కాదు. ముగిస్తా. ఇంకొక మాట చూడండి, మరణ దశ. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 24లో,
దినవృత్తాంతాల 2వ గ్రంథం 32:24 ఉంటుంది చూడండి. మరణ దశ 24. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. ఏ దశలో ఉన్నాడు? మరణ దశ. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన యొక్క దయచేసింది. హిజ్కియా గురించి మనకు తెలియదేమి కాదు. గోడ తట్టు తిరుగుతాడు, ఇంకో 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించమంటాడు, ప్రార్థన చేస్తాడు, దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తాడు. అంతకు ముందు దేవునికి విరుద్ధంగా గర్వించిన వాడే. కానీ అతడు మరణ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని తట్టు తిరుగుతాడు. నీవు మరణ దశలో మరణానికి దగ్గరలో ఉన్నావా, లేదా నా ప్రభువైన యేసుక్రీస్తు నీ మరణ దశను తొలగించుటకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మరణానికి దగ్గరగా ఉన్నావేమో. హిజ్కియా మరణానికి దగ్గరగా ఉన్నాడు. ఆ మరణ దశ నుండి విడుదలనిచ్చాడు. నరాలు ఉన్న నరుడు నీ జీవితంలో ఏ అద్భుతాన్ని చేయలేడు. ఎందుకంటే వాడు కూడా నరుడే. నీవు నమ్మిన సిద్ధాంతాలు నిన్ను బ్రతికించలేవు. కానీ మేము ఆరాధించే క్రీస్తు ప్రభుల వారు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మార్చగలిగిన సమర్థుడు. గాయాల మీద నూనె పోసి తన గాయాలను కట్టాడు అని లూకా సువార్త 10:30 ఉంటుంది. ఇంటికెళ్ళి చదువు. పిల్లరా, గాయం మార్పుటకు అధికారం కలిగిన వాడు, గాయమును సృష్టించుటకు అధికారం కలిగిన వాడు. చివరిగా 1 పేతురు 1:15 అజ్ఞాన దశ అంటే తెలివి తక్కువ పని చేయటం. తెలివి తక్కువ పని చేయటం అంటే మూర్ఖత్వం. 1 పీటర్ 1 పేతురు 1:15 నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక ఉండుడని ఉన్నది కాగా అజ్ఞానపు మనసులో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త చాలా సార్లు మూర్ఖత్వానికి వెళ్ళిపోతాం. పిలిచిన ఆ పిలుపును పోగొట్టుకుంటాం, ఇచ్చిన దర్శనాన్ని పోగొట్టుకుంటాం, అజ్ఞానంగా ప్రవర్తిస్తాం, మూర్ఖత్వంగా ప్రవర్తిస్తాం. అందుకే ఇక్కడ అంటాడు, ఇదిగో పిలిచిన పిలుపును సైతం పోగొట్టుకుంటున్నావు కదా, మూర్ఖత్వానికి వెళ్తున్నావు. నీకు చివరిగా కలిగేది దీనదశే, మరణ దశే. ఏ పిలుపుతో దేవుడు పిలిచాడు, ఏ మందలో స్థిరపరిచాడు, దేనికి దేవుడు నిన్ను పిలువుటకు గల కారణం ఏంటి? పిలుపును కాపాడుకున్నావా? దర్శనాన్ని కాపాడుకున్నావా? సాక్ష్యాన్ని కాపాడుకొని బ్రతుకుతున్నావా? పిలిచిన పిలుపును తిరస్కరించి మూర్ఖత్వంగా నడుస్తున్నావా? ఆలోచించుకునే దినమే ఈ వ్రత దినం. పిల్లరా, నీ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే 1 నీలో దుర్దశ ఉండకూడదు, 2 హీన దశకు రాకూడదు, 3 క్షీణించిపోయే దశకు రాకూడదు, 4 మరణానికి దగ్గరగా పరిగెత్తకూడదు, మరణ దశకి, 5 అజ్ఞాన దశలో కూడా నువ్వు మారకూడదు, 6 దీన దశల్లో నా దేవుడు నీకు దగ్గర అవ్వటం ప్రారంభం. కనుక ఈ స్థితిని నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలంటే నీలో ఇవి ఖచ్చితంగా ఉండాలి. పిల్లరా, అవి ఉన్న రోజు దేవుడు నీ స్వరమును వింటాడు, నీ ప్రార్థన వింటాడు, నీకు జవాబిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థించాలి. సకల ఆశీర్వాదాలకు కారణాబోధుడా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు.
అదే కాలం ప్రభాత ఆరాధన బట్టి సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రథమంగా అయా ఇదిగో నీ సన్నిధిని ధ్యానించి అయా ఇదిగో స్తుతించే అనుభవాన్ని జ్ఞాపకం చేసుకునే తరుణాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. కుడి వచ్చిన బిడ్డలను దీవించండి, రావాల్సిన వారిని వచ్చే వారు నడిపించండి. కృపలో పాటలతో, ప్రార్థనతో, ఆరాధనతో, వాక్యంతో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. జరుగుతున్న బల్లారాధనలోనూ కృపతో నడిపించి శుద్ధపరిచి దీవించండి. విన్న వాక్యం బిడ్డలు మరి హృదయాల్లో ఫలింపచేయండి. ఆ వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. ఇదిగో మా అంతం ఎట్లా ఉంటుందో మాకు తెలియదు, మాకు భయపరచండి. కృపలో జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన బిడ్డల మీద ఆత్మ నుంచి తిరిగిన ప్రయాణంలో కృపతోడించున్నాం. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి అడుగుతున్నారు పరమ తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సావాసం ఇప్పుడు ఎవరికి సంఘానికి సగం కొన్ని పరిశుద్ధులకు ప్రభు ఆత్మతోడే నడిపించును గాక. ప్రభు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయించున్నాను. గాడ్ దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవించును గాక. సమయంలో హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు సేవకు సమర్పించాలని కోరుకుంటున్నాను. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.